హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కమ్యుటేషన్ రికవరీ పీరియడ్ తగ్గింపుపై చిగురిస్తున్న ఆశలు. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ మిత్రులందరికీ నమస్కారం అండి. పెన్షనర్లందరి జీవితాల్లో వెలుగులు నింపే ఒక అత్యంత ముఖ్యమైన వార్త ఇప్పుడు మన ముందుకొచ్చేసింది. గత కొన్నేళ్లుగా పెన్షనర్లు ఎదురు చూస్తున్న కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితి తగ్గింపు విషయంలో ఒక గొప్ప మలుపైతే చోటు చేసుకుంది. దీనివల్ల లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల మనసుల్లో కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. మన కళ్ళ ముందు ఇప్పుడు భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనే అధికారిక పత్రం అయితే ఉంది. ఇది కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే కాదండి. ఇది పెన్షనర్ల హక్కుల పోరాటంలో ఒక కీలకమైన అడుగు. ఈ పత్రం ప్రకారంగా సివిల్ డైరీ నంబర్ 44326/2025 కింద ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి దాఖలైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈ పిటిషన్ అయితే వేశారు. సో అమరావతిలోని హై హైకోర్టు ఏప్రిల్ 28, 2025న సో హైకోర్టులో అప్పారావు గారు దాఖలు చేసిన ఈ యొక్క రిట్ పిటిషన్‌ను తిరస్కరించి తిరస్కరించడం జరిగింది. కానీ ఆయన పట్టు వదలకుండా హైకోర్టు నుంచి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పిటిషనర్ అయినటువంటి అప్పారావు గారు విశాఖపట్నం నివాసి మరియు మాజీ తహసీల్దారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సుప్రీం కోర్టు సెప్టెంబర్ 12, 2025న ఈ కేసును విచారణకు స్వీకరించింది. కోర్టులో వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తులు ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేశారు. అదేమిటనంటే, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీని సమర్పించడంలో జరిగిన జాప్యాన్ని క్షమించి ఈ అంశంపై స్పష్టత ఇవ్వవలసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వానికి 6 వారాల సమయం అయితే ఇచ్చారు. అంటే ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి. సో, కమ్యుటేషన్ రికవరీని ఎందుకు తగ్గించకూడదు అనే ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చే వివరణపైనే మనందరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి దీనివల్ల మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, 15 ఏళ్ల రికవరీ కాలపరిమితిని తగ్గించాలి అనే మన పోరాటం ఇంకా సజీవంగానే ఉంది. ఇది ఇప్పుడు దేశ అత్యున్నత స్థాయికైతే చేరుకుంది, సుప్రీం కోర్ట్ వరకు. ఈ వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణలలో సంచలనంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత తమ అవసరాల కోసం పొందేటటువంటి ఈ యొక్క కమ్యుటేషన్ మొత్తం మీద వాదిస్తూ ఉన్నటువంటి ఈ 15 ఏళ్ల కోత అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా అయితే ఉంది. మరి ఈ యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి ద్వారా సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వటం జరిగింది. అనేది ఒక సాధారణ విషయం ఏమి కాదండి ఇది. ఇది పెన్షనర్ల పక్షాన ఒక నైతిక విషయం అని కూడా అభివర్ణించవచ్చు. మరి అసలు కమ్యుటేషన్ అంటే ఏమిటో మనం లోతుగా అర్థం చేసుకోవాలి. సో, కమ్యుటేషన్ అంటే ఒక ఉద్యోగి తన పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ సమయంలో తను తన యొక్క భవిష్యత్తు పెన్షన్ నుంచి గరిష్టంగా 40% వరకు ముందుగానే ప్రభుత్వానికి సమర్పించి, సో, ఒకేసారి లంప్ సమ్ అమౌంట్ తీసుకోవచ్చనమాట. గరిష్టంగా 40% ప్రభుత్వానికి అప్పజెప్పి, లైక్ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో, ఏదో ఒక రీజన్ కోసం సో, ఒకేసారి నగదు రూపంలో పొందే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇలా ముందుగానే తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ నుంచి ఎంతైతే కమ్యూట్ చేసుకుంటామో ఆ అమౌంట్‌ను కట్ చేస్తూ తిరిగి వసూలు చేస్తూ ఉంటుంది. దీన్నే రికవరీ అంటాము. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ కమ్యుటేషన్ రూల్స్ 1944లోని రూల్ నంబర్ 18 ప్రకారంగా ఈ రికవరీ అనేది 15 ఏళ్ల పాటు కొనసాగుతోంది. అయితే అప్పారావు గారు మరియు ఇతర పెన్షనర్ల సంఘాల వాదన ఏమిటంటే, ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని వడ్డీతో సహా కేవలం 11 సంవత్సరాల 3 నెలల్లోపే పూర్తిగా రికవరీ ప్రభుత్వం చేసుకుంటోంది. అంటే ఆ తర్వాత మిగిలిన 3 సంవత్సరాల 9 నెలల పాటుగా పెన్షనర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది చట్టవిరుద్ధం మరియు అనైతికమని వారు వాదిస్తూ ఉన్నారు. సో,
తన సొంత కేసులో ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ. 7,85,000 రికవరీ చేసిందని, అయినా ఇంకా కోత విధించడం వల్ల ప్రభుత్వానికి అనవసరమైన ఆర్థిక లాభం కలుగుతోందని ఆయన పిటిషన్‌లో వివరించారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ప్రభుత్వం ప్రజల సంక్షేమం చూడాలి కానీ పెన్షనర్ల వద్ద నుంచి అదనంగా వసూలు చేయకూడదు. ఈ పోరాటంలో మనకు అండగా నిలుస్తున్న టి శ్రీ టీఎంబి బుచ్చిరాజు గారు, జనరల్ సెక్రటరీ అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ హైదరాబాద్ అండి ఈయన. ఈ అంశంపై ఈయన సమగ్ర నివేదికను రూపొందించారు. ఆయన అనేక హోదాల్లో పెన్షనర్ల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆయన వాదన ప్రకారంగా చూసుకున్న 1944 నాటి కాలం చెల్లిన నిబంధనలను ఇప్పటికీ కూడా ఎప్పుడో 1944లోని రూల్ ఇప్పటికీ అమలు చేయడం ఇది సరైనది కాదు. ఈ రోజుల్లో మనుషుల సగటు జీవనకాలం తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు వైద్య సదుపాయాలు పెరగటం వల్ల ప్రజలు 70 ఏళ్లకు పైగానే జీవిస్తూ ఉన్నారు. 1986లో సగటు ఆయుర్దాయం 57 ఏళ్ళు ఉండేది. నేడది 70 ఏళ్లకు చేరింది. అలాగే వడ్డీ రేట్లు కూడా కాలక్రమేణా తగ్గుతూ, మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు రూపాయి కమ్యూట్ చేస్తే విలువ రూ. 10.46 ఉంటే ఇప్పుడది రూ. 8.19కి పడిపోయింది. ఇలాంటి గణాంకాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే రికవరీ కాలపరిమితి 15 ఏళ్ల నుంచి 11 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుప్రీంకోర్టు ఈ కేసులో ఇచ్చే తీర్పు కేవలం ఒక వ్యక్తికి లేదా ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది పెన్షనర్ల జీవితాలను ప్రభావితం చేస్తుంది. మరి ఇది ఒక చారిత్రాత్మక తీర్పుగా మారే అవకాశం ఉంది. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. అది ఉద్యోగి తన జీవితకాలం చేసిన సేవకు లభించే చట్టబద్ధమైన హక్కు. వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన పెన్షన్‌పై అనవసరమైన కోతలు విధించటం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా కృంగిపోతూ ఉన్నారు. సుప్రీం కోర్టు కనుక పెన్షనర్ల వాదనతో ఏకీభవిస్తే పెన్షనర్లకు భారీ ఆర్థిక ఊరటనేది లభిస్తుంది. ప్రభుత్వం కూడా కేవలం నిబంధనలకే పరిమితం కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి కాలానుగుణంగా మార్పులు చేయాలి. పెన్షనర్లు ఎటువంటి అదనపు ప్రయోజనాలు కోరటం లేదు. కేవలం ప్రభుత్వం తీసుకున్న డబ్బు తీరిపోయిన వెంటనే తమ పెన్షన్ పునరుద్ధరించాలని మాత్రమే కోరుతున్నారు. ఈ న్యాయ పోరాటంలో అప్పారావు గారి ధైర్యం, బుచ్చిరాజు గారి విశ్లేషణ మనందరికీ మార్గదర్శకం. తుది తీర్పు వచ్చే వరకు మనం ఓపికగా వేచి చూడాలి. అంతా మంచే జరుగుతుంది అనైతే ఆశిద్దాము. సో, ఎట్టకేలకి కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితి తగ్గింపు అనేది అంశం ఏమి పూర్తిగా మరుగున పడిపోలేదండి. సో, యాక్టివ్‌లోనే ఉంది ఈ కేసు. సో, ఎప్పుడైనా దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం గాని, అటు కోర్ట్ గాని శుభవార్త తెలిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.